ఇడ్లీ చూస్తే చాలండి మా పిల్లలైతే అంత దూరం పరిగెత్తుతారు. డైలీ దోశ పెట్టిన తింటారు కానీ ఇడ్లీ ఎందుకు అస్సలు తినరు. అలానే మనం వదిలేయలేము కదా. సో ఈ విధంగా హై ప్రోటీన్తో ఇడ్లీ చేశాను. బియ్యము, రవ్వ, మినపప్పు ఏం లేకుండా. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నార్మల్ ఇడ్లీ కన్నా ఇది భలే టేస్ట్గా ఉంటుంది. 1 కప్ వరకు అయితే పెసర్లు తీసుకొని 2-3 స్పూన్స్ బ్లాక్ శనగ, 2-3 స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకొని కొంచెం మెంతులు, కొద్దిగా శనగపప్పు మంచిగా నీట్గా వాష్ చేసి 3 అవర్స్ నానబెట్టి మిక్సీ పట్టేయండి. ఇడ్లీ కాబట్టి ఎక్కువ వాటర్ కాకుండా థిక్ బ్యాటర్ లాగా ఉండాలి. కొంచెం వాటర్తో మిక్సీ పట్టేసి నైట్ మొత్తం ఫర్మెంటేషన్ కుంచేసేయండి. ఇంకా నెక్స్ట్ డే అయితే అది ఇడ్లీ తినాలంటే చిన్న చిన్న ఇడ్లీలు అయితేనే తింటారు, పెద్దగా ఉంటే అస్సలు తినరండి. మా కోసం మేము పెద్ద చేసుకోవాల్సిందే. పిల్లలకి వాళ్ళు తినాలంటే చిట్టి చిట్టి ఇడ్లీలు. ఇక్కడ చేసిన చట్నీ నేను ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను. నన్ను అడిగారు కదా పిల్లలకు చట్నీ ఎలా ఇస్తారని, అది కూడా చూసేయండి. ఓకేనా.